జయప్రదం 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 మీరాకై వేళలో మాకెంతో సంతోషము ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము మా కోర్కె జయప్రదము జయప్రదం 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 జయప్రదం. ఎన్నో ఆలోచనలు, అవి సాధించడానికి ఎన్నో ఆటుపోట్లు, అవి సాధించాక ఎంతో ఆనందం, ఇవన్నీ పంచుకోవడానికి స్వీట్ స్టేజ్. జయప్రదకు స్వాగతం, సుస్వాగతం. జయప్రదం జయప్రదం. ఈ వారం మనం కలుసుకోబోయే అతిథి హీఈస్ మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఆయన సెట్లో అడుగు పెడితే ఆర్టిస్టులు అట్రాక్ట్ అవుతారు, టెక్నీషియన్స్ అలర్ట్ అవుతారు, పరిసరాలు యాక్టివేట్ అవుతాయి. సినిమా ఇండస్ట్రీ షిప్ అయితే వారు దానికి కెప్టెన్, దర్శక కులానికి ఇలదైవం. 4 దశాబ్దాలుగా సినీ ప్రయాణంలో దర్శకరత్నగా ఎన్నో విజయాలు సాధించిన దాసరి నారాయణరావు గారిని వేదిక మీదకు స్వాగతం పలుకుతున్నాము. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్తారు, మా దేవుడు మీరే మాస్తారు. అది మీరే మీరే మాస్తారు, మా దేవుడు మీరే మాస్తారు. జయప్రదం జయప్రదం. చలనచిత్ర ప్రపంచంలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని ఈరోజు 150 చిత్రాలు దర్శకత్వం చేస్తూ మీ యొక్క ఆలోచనల్ని, మీ యొక్క భావనల్ని ప్రజలకు మా యొక్క లోకల్ టీవీ ద్వారా మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాము. థ్యాంక్ యూ. గోరువెచ్చని సూర్యుడమ్మా పొద్దు పొడుపులో వచ్చాడమ్మా, గుండెల్లో గుడిసె వేసి అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మా. ఈరోజు నేను మీ గురించి క్వశ్చన్స్ అడగాలన్నా నాకెంతో సంతోషంగా ఉంది. దర్శకులుగా ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు చేశారు. అయితే మనం జీవితంలో ఒకసారి కూర్చుని చిన్నతనం గురించి ఆలోచిస్తుంటే అది ఎంతో తీయగా ఉంటుంది. అలాంటి ఏదైనా అనుభవాలు మీ దగ్గర ఉన్నాయా? చిన్నతనం చాలా తీయగానే ఉంటుంది. అది అందరికీ కాదు, కొందరికి. కానీ నా చిన్నతనం మాత్రం చాలా కారంగా, ఘాటుగా, అప్పుడప్పుడు చేదుగా నా చిన్నతనం గడిచి. సహజంగా చిన్నతనంలో పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళు చదువుకునేవి, వాళ్ళు కోరుకునేవి ఏం కావాలన్నా వాళ్ళకు దొరుకుతూ ఉంటాయి. కానీ నాకు ఆర్థికంగా చాలా పేద కుటుంబంలో పుట్టడం మూలంగా నా చదువే ప్రశ్నార్థకమైంది. అంటే ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చి కూడా ఫర్దర్గా 6వ తరగతి నుంచి 7వ తరగతిలోకి వెళ్ళి చదువుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే మీరు 6th క్లాస్లో ఉన్నప్పుడు మిమ్మల్ని క్లాస్ నుంచి, స్కూల్ నుంచి కూడా బయటికి పంపించారని కూడా విన్నాము. బయటికి పంపించలేదు కదా, ఒక్క 6వ తరగతి నేను చదివినప్పుడు ఐ వాజ్ ఏ మెరిట్ స్టూడెంట్. అలాంటిది నేను తర్వాత స్కూల్లో చేరలేకపోయాను. దానికి కారణం స్కూల్కి ఫీజు కట్టాలి. సో స్కూల్కి ఫీజు పెట్టడానికి ఎప్పుడైతే డబ్బులు లేవో నన్ను తీసుకెళ్ళి కార్పెంటరీ సెక్షన్లో చేర్పించారు. అది చూసిన మా టీచరు నన్ను చూసి మా నాన్న దగ్గర తీసుకెళ్ళి నేను స్కాలర్షిప్ ఇప్పించి చదివిస్తానని స్కూల్లో చేర్పించి చందాలు వసూలు చేసి చదివించారు. సో ఆల్వేస్ యాజ్ ఎ మెరిటెడ్ స్టూడెంట్గానే నేను స్కాలర్షిప్స్ పొందుతూ వచ్చాను. ఇది కేవలం చదువుకోవడానికి అయితే, సాయంకాలం అయ్యేసరికి బుక్స్ కోసం కానీ, సో మిగతా బట్టల కోసం కానీ,
డబ్బులు కావాలంటే నేను కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నా జీవితం బిగినింగ్ నుంచి ఐ థింక్ మై కెరియర్ స్టార్టెడ్ అట్ మై 9th year. అక్కడి నుంచి స్ట్రగుల్ తోటే స్టార్ట్ అయింది. కాబట్టి నువ్వు అన్నట్టుగా చాలా స్వీట్ మెమరీస్ ఉంటాయి. ఒక రకంగా ఇవాళ నాకు చాలా స్వీట్ మెమరీస్. తెల్ల కాగితం మనిషి జీవితం, ఒక్కో అక్షరం ప్రతి నిమిషం. చెయ్యి మారితే రాత మారుతుంది, చెయ్యి మారితే రాత మారుతుంది. తెల్ల కాగితం మనిషి జీవితం, ఒక్కో అక్షరం ప్రతి నిమిషం. ఒక సక్సెస్ఫుల్ దర్శకరత్నగా మీరు ఈరోజు మీ స్కూల్కి ఒకసారి మళ్ళీ వెళ్తే ఆ టీచర్ని ఎప్పుడైనా కలిసిన అవకాశం ఉందా? ఆ టీచర్ని కలవడమే కాదు, ఆ టీచర్లు నన్ను ఎంత బాగా ప్రేమగా చూస్తున్నారు, వాళ్ళని కూడా అంత ప్రేమగా చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన లేరు, వాళ్ళు ఎవరు లేరు. కానీ అప్పుడున్నటువంటి టీచర్స్ని మా స్కూల్ 100 years పూర్తయిన సందర్భంగా నన్ను మొత్తం ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి చాలా గొప్ప ఫంక్షన్ చేసాం. ఆ ఫంక్షన్లో ఆ టీచర్లు అందరినీ మేము సత్కరించుకున్నాం. ఆ రోజు అక్కడికి వెళ్ళి చూస్తే, ఈ స్థాయిలో అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కసారి ఆ జ్ఞాపకాన్ని వస్తే, ఆ రోజు నేను మాట్లాడుతుంటే నేనే కాదు మాట్లాడుతుంటే విన్న వాళ్ళందరూ కూడా కళ్ళం నీళ్ళు పెట్టారు. సో అవి రియల్ మెమరీస్, జ్ఞాపకాలు, జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. జయప్రదంలో ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ఎందుకంటే నా జీవితం అంతా ఎక్కువ అవమానాలతోనే, చిన్నప్పుడు జీవితం అంతా అవమానాలతోనే గడిచింది. కాబట్టి ఒక ధైర్యాన్ని నా జీవితం కొంతమంది సామాన్య కుటుంబీకులకు ఇవ్వగలిగితే నేను ధన్యుడిని. దట్స్ ఆల్ ఐ వాంట్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. దర్శకరత్న దాసరి గారు ఇప్పటి వరకు ఎన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు? JY1 మీ ఆన్సర్ ని టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు దాసరి గారు జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రద. గోరువెచ్చని సూర్యుడమ్మా పొద్దు పొడుపులో వచ్చాడమ్మా, గుండెల్లో గుడిసె వేసి అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మా. మీ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు, అవన్నీ ఒకటి చేసి మీకు గుర్తు చేస్తున్నాను. జయప్రదం 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 జయప్రదం. మే 4, 1947 స్వతంత్రం కోసం యావత్ భారతీయులు ఎదురుచూస్తున్న రోజులు. స్వతంత్ర భారతికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచేందుకు దివి నుండి భువికి దిగి దాసరి సాయిరాజు, మహాలక్ష్మి పుణ్య దంపతుల ఇంట కనుల పండగగా వెలిశాడు. అతనే తెలుగు సినీ కళామ తల్లి కంఠాన అలంకరించిన ఓ కలికితురాయి, దర్శకరత్న దాసరి నారాయణరావు. కోటికో కోటికో ఒక్కరు. పాలకొల్లులో జన్మించిన దాసరి గారు ఆర్థిక ఇబ్బందుల వల్ల స్కూలుకు వెళ్లలేకపోతే తోటి విద్యార్థులు తలో చెయ్యి వేసి ఫీజు కట్టి చదివించారు. ఆ చిన్నారుల చేతి చలువో ఏమో, తాను చదువుకున్న ఊరులోనే దాసరి ప్రాథమిక పాఠశాలను, దాసరి ప్రభుత్వ మహిళా కళాశాలను నిర్మించి ఎందరికో విద్యాదానం చేశారు. ఈ చదువు వల్ల విద్య ఎంత కష్టపడ్డారో ఆయన చిన్నప్పుడు అవన్నీ దృష్టిలో పెట్టుకుని పాలకొల్లులో ఒక మంచి కళాశాల చెయ్యాలి, ఇక్కడ ఉన్నటువంటి పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్, ఉమెన్స్ కాలేజీ ఉంటే బాగుంటుందని స్పందించి ఆయన ఈ దాసరి నారాయణరావు కాలేజ్ పేరుతోటి జూనియర్ కాలేజ్, ఉమెన్స్ జూనియర్ కాలేజీ రావటం, అలాగే ఇది జిల్లాలో 2వ మహిళా కళాశాల. ఈ సంస్థకి ఈ మధ్యన BSc MPC కన్వెన్షనల్ కోర్స్ కావాలని వారిని మేము అడిగినప్పుడు 6 లక్షల రూపాయలు పంపించి ఆ కన్వెన్షన్ ఫీజు కట్టడానికి కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ ఒక బ్లాక్ కట్టించారు ఆయన. దారే దొరకని చీకటిలో తానే వెలుగు
నడిచాడు. చిన్ననాటి నుండే నాటకాలపై ఆయనకున్న మక్కువ దాసరిని సినిమా వైపు లాగింది. పానకాలు పర్వతాలు సినిమాతో రచయితగా కెరీర్ మొదలెట్టి 50 చిత్రాలకు పనిచేశాక ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారి అమృత హస్తాలపై తాతా మనోడు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. సిన్సియర్ మ్యాన్, లేకపోతే నా దగ్గర ఎవడు ఉండలేరు. కాబట్టి అంతటి సిన్సియర్ మ్యాన్ ఎవరంటే దాసరి నారాయణరావు. అక్కడి నుండి మొదలైన ఆయన సినీ ప్రవాహం నేటికి ఆగలేదు. 149 సినిమాలు, కలలో కూడా ఊహించిన విజయాలు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఈ వాక్యానికి నిలువెత్తు సాక్ష్యం దాసరి నారాయణరావు. ఈజ్ ఎ లెజెండరీ పర్సన్. ఆయన చూడాల్సినన్ని చూశారు. మార్నింగ్ 6 నుంచి నైట్ 3 గంటల దాకా పనిచేసేవారు. సో ఆ కృషి ఆయన్ని ఈరోజు ఇంత గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దింది. మా గురుగారు ఇండస్ట్రీకి భీష్మాచార్యులు. ఆయన అందుకోని విజయం లేదు. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజును డైరెక్టర్స్ డేగా నిర్వహిస్తున్నారంటే దర్శక కులానికి ఇలదైవం దాసరి గారు. నేను చేసే రోజుల్లో ఆయన కూడా బాగా చేస్తుంటారు. 4-5 షూటింగ్లు దొరుకుతుండే రోజు. ఒక డైరెక్టర్ 4-5 షూటింగ్లు ఎలా చేయగలరు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన్నే 2-3 సార్లు అడిగాను. ఆయన సక్సెస్ఫుల్గా చేస్తూ ఉండేవాడు సినిమాలు. ఆ మేధావితనం ఇది ఎవరికి లేదా. ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ చేసేదంటే సంథింగ్ యూనిక్. అంటే ఐ మీన్ మానవ అతీత శక్తి ఉన్న మనిషి అని నా ఫీలింగ్. దాసరి నారాయణరావు గారు ఉదయం పత్రికలో సంపాదకుడిగా పనిచేశారు. వెల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గురించి రాయాలంటే ఎవరికి దమ్ముండేది కాదు. అటువంటిది ఆ రోజుల్లో ఉదయంలో ఒక ధారావాహికంగా వచ్చి ప్రజలందరికీ ఏంటి ఏం జరుగుతుంది, ఇంత భయం లేకుండా రాస్తున్నారు అని. కళాసేవే కాదు ప్రజాసేవ కూడా చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి 2004లో కేంద్ర సహాయ మంత్రిగా ప్రజాసేవ సాగించాడు. క్రమశిక్షణకు మార్పేరు. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు అండ. ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అన్ని తానై తనదని తలచి ఆ సమస్యను పరిష్కరించే కృషి వలుగు. అందరికీ కావలసిన మనిషి. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని ఏ ప్రాబ్లంనైనా భుజాన్ని వేసుకుని మన వెనకాల నిలబడే వ్యక్తి దాసరి నారాయణరావు గారు. 20 సంవత్సరాలు బట్టి ఆయన దగ్గర ఉన్నాను. అతన్ని నన్ను కొడుకుగా చూస్తాడు ఆయన. అతన్ని ఇప్పటి వరకు నాన్నగారనే తప్ప దాసరి నారాయణ పిలవడం తెలియదు. ఈ 20 సంవత్సరాలు బట్టి మా ఇంటి మెయింటెనెన్స్ అంతా ఆయనే చూసుకుంటున్నారు. మా అమ్మాయిని 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతుంది. ఇంజనీరింగ్ ఈసీ విజ్ఞాన మనసులో ఫీజు పుస్తకాలు బట్టలు అన్నీ ఆయనే ఇస్తున్నారు. మా ఆఫీస్కి పిల్లలకి బుక్స్ అవి పోయిన సంవత్సరం ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా హెల్ప్ చేస్తానని చెప్పారు. ఎప్పుడు దాసరి గారిని చాలా గౌరవిస్తాను. మా గురువు గారండి. అంటే ఆయన అందరికీ ఆపద్బాంధుడు. ఏ కష్టకాలం వచ్చినా భుజం వేసుకుని ఎవరికైనా సరే తను అంటూ చేసుకునే మనిషి ఆయన. దాసరి గారి ప్రతి విజయం వెనక ఆయన సతీమణి పద్మగారి సహకారం మరవలేని. దర్శకులకు పాఠాలు నేర్పిన హీరో. ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధిస్తున్నటువంటి దర్శకులే దాదాపు 90% ఉంటారండి. ఆయన లివింగ్ లెజెండ్. సినీ పరిశ్రమలో దాసరి గారిని ఓ అక్కగా అభిమానించేది మహానటి సావిత్రి గారు. ఆ అనుబంధానికి ఎంతో విలువ ఇచ్చేవారు దాసరి. అందుకే ఆమె చివరి రోజుల్లో ఓ సోదరునిలా ఆర్థికంగా ఎంతో సాయం చేశారు. మహానటి సావిత్రి చనిపోయినప్పుడు ఆఖరి రోజుల్లో ఆవిడ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ అంత్యక్రియలు ఈయన పూనుకొని ఈయన 10 మందిని పోగేసి కొంత డబ్బు వసూలు చేసి తన డబ్బు కొంత వేసి వారి అంత్యక్రియలు జరిపించి వారి కుటుంబానికి కొంత ఆర్థిక సాయం చేయడం అనేది ఎంతో మానవతా దృష్టి ఉంటే తప్ప చేయలేరండి. ప్రేక్షకాదరణతో హీరోలతో పోటీ పడిన దర్శకుడు శ్రీ దాసరి నారాయణరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ అనే చెప్పాలి. రామారావు గారు కూడా చాలా ఈయన అభినందిస్తూ ఉండేవారు. ఈయన శక్తికి, ఈయనకున్నటువంటి ముందు చూపు,
పరిశ్రమకి ఎంతో ఉపయోగపడేటటువంటి వ్యక్తి అని ఆయన కూడా కీర్తించేవారు. నటించి తెర మీద, నటించక రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, మంచి మనిషి దాసరి నారాయణరావు గారు. నన్ను ఆదరించి నన్ను నటుడిగా పరిచయం చేసిన మా గురువు దాసరి నారాయణరావు గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండి ఆ భగవంతుని దయ వల్ల ఇంకా నాలుగు ఎందరో నటీనటులకి ఆయన జన్మనివ్వాలని, ఆయన మహాద్భుతంగా ఇంకా అనేకమైనటువంటి గొప్ప గొప్ప సినిమాలు, ప్రయోగాలు, రాజకీయాలు అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ మార్గదర్శకం ఉండాలని నేను కోరుకుంటున్నానండి. జయప్రదం 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 జయప్రదం. చాలా సంతోషంగా ఉందండి. మిమ్మల్ని ప్రజలు ఇంత కావాలనుకోవడం, మీరు పుట్టినటువంటి మీ గ్రామానికి మీరు సేవ చేసినటువంటి ఆ యొక్క సమాజ సేవ ప్లస్ కళాసేవ, ఈ రెండు మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ క్లిప్పింగ్స్ చూసిన తర్వాత? ఇది కేవలం పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఊహించలేదు నేను ఈ స్థాయికి వస్తానని, కానీ నేను ఎన్ని పనులు చేయగలుగుతానని, ఇంతమంది చేత గుర్తించబడతానని, గౌరవ మర్యాదలు పొందుతానని. ఎందుకంటే నా జీవితం అంతా ఎక్కువ అవమానాలతోనే, చిన్నప్పుడు జీవితం అంతా అవమానాలతోనే గడిచింది. కాబట్టి ఇన్ని సన్మానాలు జరుగుతాయని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఏ ఒక్కళ్ళు ఒక మంచి మాట చెప్పినా అది సన్మానం కింద లెక్క. ఇది పోల్చుకున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒకటి మాత్రం గర్వంగా చెప్పాలనిపిస్తుంది. చాలామంది పేద కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు, మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళు జీవితంలో డబ్బు ఉంటే తప్ప మేము పైకి రాలేము, లేదా ఎవరో పెద్దవాళ్ళ అండ ఉంటే తప్ప, ఒక గాడ్ ఫాదర్ ఉంటే తప్ప మేము పైకి రాలేము అనుకునే చాలామందికి లేదు, ఒక మనిషి కష్టపడి పట్టుదలతో సాధించాలి అని ముందుకు వస్తే ఏదైనా సాధించగలడు అనే ఒక ధైర్యాన్ని నా జీవితం కొంతమంది సామాన్య కుటుంబీకులకు ఇవ్వగలిగితే నేను ధన్యుడిని. దట్స్ ఆల్ ఐ వాంట్. దాసరి గారిని మరిన్ని ప్రశ్నలు అడిగే ముందు జయప్రదంలో ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. సినిమాల్లోకి వెళ్ళి అక్కడ పాండి బజార్లో చాలా మంది పడుతున్న అవస్థలన్నీ తెలుసుకున్నవాడిగా ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. నేను కాసేపు బాధపడ్డా, ఇక పరిస్థితులు తప్పలా. ఎందుకంటే నా జీవితంలో వచ్చిన మొట్టమొదటి రెమ్యూనేషన్ అది ఇప్పుడు కూడా నా దగ్గరే ఉంది. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. దాసరి నారాయణరావు గారు పుట్టిన ఊరి పేరు ఏంటి? JAY స్పేస్ 2 మీ ఆన్సర్ ని టైప్ చేసి మాకు 54999616కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు దాసరి గారు జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రద. గోరువెచ్చని సూర్యుడమ్మా పొద్దు పొడుపులో వచ్చాడమ్మా గుండెల్లో గుడిసె వేసి అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మా. మీరు మొదటి నుంచి కూడా చాలా పట్టుదల, మొండితనం, ఏది కావాలనుకుంటే అది సాధించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మీరు. అసలు మీ యొక్క లైఫ్ లో ఏం కావాలనుకున్నారు? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ టు బికమ్ సంథింగ్? నా జీవితానికి అసలు నేను ఎలాంటి ప్లాన్ కానీ గోల్ కానీ లేకుండానే నా జీవితం ప్రారంభం. అంటే నేను చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్ 1960లో వచ్చాను. 1960లో ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఇక్కడే నాటకాలు వేస్తూ, ఆ తర్వాత ఇక్కడే చార్మినార్ కంపెనీలో, చార్మినార్ సిగరెట్స్ వాళ్ళ దాంట్లో పనిచేసి, అక్కడి నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో వర్క్ చేశాను. సెంట్రల్ గవర్నమెంట్ డివిజన్ అది చేస్తూ నాటకాలు ఆడుతూ ఉండగా ఒక రోజున సడన్గా నన్ను
రవీంద్ర భారతిలో చూసి ఒక ప్రొడ్యూసరు ఋషికేశ్ పిక్చర్స్ అని అందం కోసం పందెం పిక్చర్ తీశారు. వాడు వైవి కృష్ణయ్య గారని ప్రొడ్యూసర్. ఏ సంవత్సరం? ఐ థింక్ దట్ ఈస్ 1964-65 ప్రాంతం. వాళ్ళు నాటకం చూసి నన్ను వచ్చి సినిమాలో యాక్ట్ చేస్తారని అడిగారు. నాకు అప్పుడు పెద్దగా సినిమాలోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఏం లేదు. బట్ అప్పటికీ నేను స్టేట్ లెవెల్లో బెస్ట్ యాక్టర్గా, బెస్ట్ స్క్రిప్ట్ రైటర్గా, బెస్ట్ స్టేజ్ డైరెక్టర్గా చాలా పరిషత్తుల్లో అవార్డులు తీసుకున్నాను. సినిమాల్లోకి వెళ్ళి అక్కడ పాండీ బజార్లో చాలామంది పడుతున్న అవస్థలన్నీ తెలుసుకున్నవాడిగా, చదివిన వాడిగా ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. బట్ తర్వాత ఆయన 2 సార్లు కంపెల్ చేశాడు. మరోసారి ఉత్తరం రాశాడు, తర్వాత మరోసారి డిస్ట్రిబ్యూషన్ కోసం ఆయన వచ్చినప్పుడు అంటే నేను మా ఫ్రెండ్స్తో చెప్తే ఫ్రెండ్స్ అందరూ అన్నారు, పిచ్చోడ్లాగా ఉన్నావు, ఇలాంటి అవకాశం ఎవరికి రాదు, నీకు వచ్చింది, సో ఈ అవకాశాన్ని ఎందుకు నువ్వు సద్వినియోగం చేసుకోవాలి అంటే ఆయనతో పాటు బయలుదేరి వెళ్ళాను. బట్ తీరా అక్కడికి వెళ్ళేసరికి జరిగింది ఏంటంటే నాకు చెప్పినటువంటి క్యారెక్టరు బాలకృష్ణ, అప్పటి బాలకృష్ణ కమెడియన్. అతనికి ఆ వేషం వేసి అతను అసిస్టెంట్ వేషం నన్ను ఏమన్నారు. నేను కాసేపు బాధపడ్డా, ఇక పరిస్థితులు తప్పలా. నేను వెళ్ళిపోతాను అంటే తిరిగి పంపించేశారనుకుంటారు తప్పితే నేను ఆ క్యారెక్టర్ వద్దన్నానని ఎవరో అనుకోరు ఆ స్థాయిలో. కాబట్టి తప్పని పరిస్థితులు చేశాను. 4 రోజులు అయిన తర్వాత నాకే మనస్కరించలా ఆ వేషం. సో నేను డైరెక్టర్ తోటి, ప్రొడ్యూసర్ తోటి చెప్తే ఇట్లా నాకు పెద్దగా ఇష్టం అనిపించట్లేదండి ఆ వేషం, దాన్ని ఏదో రకంగా మీరు దాన్ని కుదిర్చేసేయండి నేను వర్క్ అని చెప్పి ఇక ఇష్టం లేని వేషం వేయడం ఇష్టం లేక వెనక్కి తిరిగి వెళ్ళాలా, మళ్ళీ ఏం చేయాలని ఆలోచించి ఆ టైంలో పాలగుమి పద్మరాజు గారు అంటే మా బ్రదర్ చదువుకున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి రంగులాటం స్క్రిప్ట్ జరుగుతుంది. సో దానికి ఆయనకి అసిస్టెంట్గా పనిచేసి అక్కడి నుంచి ఆయన భావనాన్న గారికి పరిచయం చేయడం, అక్కడ నేను యాక్టర్గా వచ్చిన వాడిని భావనాన్న గారి దగ్గర రైటర్గా సెటిల్ అయి 40-42 సినిమాలకు డైలాగ్స్ రాసినవి, కథలు ఇచ్చిన వాడిని తాతామనుడు కథ తయారు చేసి డైరెక్టర్ అయ్యా. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. తాతా మనోడు ఫస్ట్ టైం మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు వచ్చినటువంటి ఆ ఫస్ట్ రెమ్యునరేషన్ దాన్ని మీరు ఎలా యూజ్ చేయాలనుకున్నారు? నా జీవితంలో వచ్చిన మొట్టమొదటి రెమ్యునరేషన్ అది ఇప్పుడు కూడా నా దగ్గరే ఉంది, నా చేతికే ఉంది. అది ఫస్ట్ రెమ్యునరేషన్. వెంకటేశ్వర స్వామి ఉంగరం మొట్టమొదటి 300 రూపాయలు భావన గారు చెక్ ఇచ్చారు నాకు. ఆ చెక్ని ఆంధ్ర బ్యాంక్ వెళ్ళి క్యాష్ చేసుకుంది. అది పాండీ బజార్లో ఉంగరం చేయించాను. చాలా లక్కీ. ఇప్పటికీ అది ఎప్పుడు నా చేతిని ఉంటుంది. చాలా లక్కీ. ఒగ్గు పోసి ఊడ్చేది, పాలు పోసి పెంచేది అంత పని మనిషే కదా బాబు. అలాంటి పని మనిషి చచ్చిపోతే 6 చూడడానికి వస్తారు. తప్పు బాబు, తప్పు. కళ్ళు పోతాయి. నా కళ్ళు అందుకే కదా బాబు పోయి. తాతయ్య, నేను తాతయ్య కదా బాబు, రంగయ్యని, గుడ్డి రంగయ్య. తాతయ్య దయచేసి మీరు ప్రశాంతంగా ఉండండి. జయప్రదంలో ఒక చిన్న బ్రేక్. శుభప్రదం, సుఖప్రదం, జయప్రదం. రామారావు గారు ఆయన ఒక దర్శకుడు అని ఇతను అని అనుకున్న తర్వాత ఈజ్ అన్ ఎక్సలెంట్ స్టూడెంట్. వేసిన క్యారెక్టర్స్, పేరు వచ్చిన పాత్రలు ఎక్కువ, చేసిన సినిమాలు నటుడిగా తక్కువ. చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. శుభప్రదం, సుఖప్రదం, జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. దాసరి గారు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏది? JY3 మీ ఆన్సర్ని టైప్ చేసి మాకు 54999616కి SMS చేయండి. కరెక్ట్గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు దాసరి గారు జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. శుభప్రదం, సుఖప్రదం, జయప్రదం.
వెల్కమ్ బ్యాక్ టు జయప్రద. గోరువెచ్చని సూర్యుడమ్మా పొద్దు పొడుపులో వచ్చాడమ్మా గుండెల్లో గుడిసె వేసి అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మా. ఒక మల్టీఫెసెటెడ్ పర్సనాలిటీ, ఒక రైటర్గా, రచయితగా, అలాగే ఒక డైరెక్టర్గా, ఆయన ఎడిటర్గా, తర్వాత డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా, ఒక భారతరత్న అంటే ఒక స్థాయికి ఎదిగినటువంటి ఒక మహానుభావుడికి ఇచ్చేటువంటి బిరుదుని దర్శకరత్నగా నీకు ఇచ్చిన తర్వాత ఎన్టీఆర్తో కలిసి మీరు ఫస్ట్ షాట్ మీరిద్దరూ కలిసి పనిచేసినప్పుడు ఆయనతోటి ఉన్న అనుభవం మీకు ఎలాంటిది? ఫస్ట్ షాట్ అంటే అఫీషియల్ షాట్, అన్అఫీషియల్ షాట్ రెండు ఉన్నాయి. అఫీషియల్ డైరెక్టర్గా అయితే మనుషులంతా ఒకటి, అది 1975. యాక్చువల్గా ఆయనకి ఫస్ట్ క్లాప్ కొట్టి షాట్ తీసినప్పుడు క్లాప్ కొట్టి యాక్షన్ చెప్పి కట్ అన్న తర్వాత నాకు న్యూస్ వచ్చింది, అబ్బాయి పుట్టాడు ఫస్ట్ డే. సో అది ఫస్ట్ అనుభవం. అందుకే మేము పేరు కూడా పెట్టడం ఆయన పేరుతో ఉంటుంది, తారక అని. అది ఫస్ట్. దిస్ ఇస్ అఫీషియల్. అన్అఫీషియల్ ఏమిటంటే 1967-68లో ఒకే కుటుంబం చిత్రానికి నేను కో డైరెక్టర్గా పనిచేస్తాను. భీమ్ సింగ్ గారు డైరెక్టర్. ఆ సినిమా ఒక షెడ్యూల్ క్లాష్ వచ్చి ఆయన దిలీప్ కుమార్ గారితో చేస్తున్న సినిమా గోపి, ఆ సినిమాకి వెళ్లాల్సి వచ్చి ఆయన సెట్లో రామారావు గారిని అడిగారు, ఇలా ఒక షెడ్యూల్ 10 రోజులు నేను క్లాష్ వస్తుంది నాకు, మరి ఏం చేద్దామంటారు, ఎవరన్నా డైరెక్టర్ మీరు సజెస్ట్ చేస్తారా, లేకపోతే నారాయణరావు గారు ఏం బ్రదర్ ఇంకెవరో ఎందుకు బ్రదరేజ్ చేస్తారు. సో ఆ షెడ్యూల్ అన్అఫీషియల్గా రామారావు గారికి ఒకే కుటుంబానికి డైరెక్షన్ ఇస్తుంది. సో ఫస్ట్ టైం నా లైఫ్లో స్టార్ట్ చెప్పింది రామారావు గారి. మనుషులంతా ఒకటి చేసే నాటికి నాకంటూ ఐ గాట్ మై ఓన్ రెస్పెక్ట్, మై ఓన్ ఇమేజ్. బట్ ఒకే కుటుంబం చేసే రోజుని నేను ఐ వాజ్ ఎక్సైటెడ్. ది డిఫరెన్స్. కనిపించే ఈ రాళ్ళు రప్పలా, అటు కనిపించే అగాధమా, ఉప్పెరలా పైకి ముంచుకొస్తున్న ఈ ప్రజా సమూహమా, ఏది నీ దారి? బహుశా అదనుకుంటున్నావా? అది మనుషులకి, మహాత్ములకి, దేవుళ్ళకే దారి, నీలాంటి రాక్షసులకు కాదు. నీకు మిగిలిందల్లా అదే దారి. ఆయన ఒక దర్శకుడు, ఒక నటుడు, మహానటుడు. ఎన్టీఆర్ గారు కూడా చాలా పిక్చర్లు దర్శకత్వం చేశారు. సో ఇద్దరు డైరెక్టర్స్ ఒకసారి ఒకే షాట్కి సెట్ మీద వచ్చినప్పుడు ఏమైనా ఒక డైరెక్టర్ టు డైరెక్టర్ క్లాష్ ఉంటుందా, లేదంటే ఒక మీరు దర్శకత్వంలో ఆయన ఒక నటుడుగానే ఎప్పుడు ఆయన బిహేవ్ చేసేవారు? అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ చెప్పాల్సింది ఏంటంటే, రామారావు గారు ఆయన ఒక దర్శకుడు అని ఇతను అని అనుకున్న తర్వాత ఈజ్ అన్ ఎక్సలెంట్ స్టూడెంట్ బిఫోర్ ఎ ప్రొఫెసర్, బిఫోర్ ఎ లెక్చరర్. అలాగే ఈజ్ ఎ గుడ్ యాక్టర్ బిఫోర్ ఎ డైరెక్టర్. ఒక దర్శకుడు ముందు దర్శకుడు ఏం చెబితే అది మనం చెయ్యాలి అని ఆ క్రమశిక్షణ కలిగినటువంటి నటుడు. బయలుదేరుతున్నారా? అవును. వెళ్ళలేదు, మీరు వెళ్ళటానికి వెళ్ళలేదు. ఏ వారం రోజుల్లో ముహూర్తం పెట్టుకుని ఎలా వెళ్తారండి? విజయ, ఎప్పుడు యుద్ధం ముగుస్తుందో, ఎప్పుడు మనకు విజయం లభిస్తుందో అదే ముహూర్తం, అదే మంచి రోజు. లేదండి, ఈ ఒక్కసారి నా మాట వినండి. కావాలంటే మా నాన్నతో చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ పంపిద్దాం. విజయ, సరదాకు కూడా ఎప్పుడు ఇటువంటి మాటలు నాతో మాట్లాడకు. ఎవరి కోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి, ఎందుకోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి, ఎవరిని మోసం చేస్తున్నాం, అసలు వెళ్ళేది ఎవరి కోసం? మనల్ని మనం కాపాడుకోవటానికా, మనల్ని మనం మోసం చేసుకోవటానికా? ఇంతకంటే దేశద్రోహం మరొకటి లేదు. ఇది ఫలానాది ఇలా ఉంటే బాగుంటుంది, ఈ షాట్ ఇటుంటే బాగుంటుంది, మీరు లెఫ్ట్ నుంచి కెమెరా రైట్కి పెడుతున్నారు, రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే బాగుంటుందేమో,
లేకపోతే ఇది క్లోజ్లో తీస్తే బాగుంటుందేమో అన్న సజెషన్స్ ఏ రోజునే ఆయన ఇవ్వాల. ఆయన కాదు, ఇంచుమించు నా దగ్గర పనిచేసిన ఆర్టిస్టులు ఎవరు ఇవ్వలేదు. బట్ బికాజ్ నేను పనిచేసిన వాళ్ళు వీళ్ళిద్దరూ నాకు సీనియర్స్ కాబట్టి, రామారావు గారు, నాగేశ్వరరావు గారు కాబట్టి, రంగారావు గారు, వీళ్ళు సీనియర్స్. వాళ్ళు ఎప్పుడు దే నెవర్. కాబట్టి వాళ్ళకి తెలుసు ఒక టెక్నీషియన్ విలువ. ఒక రోజు పనిచేసిన తర్వాత, 2 రోజులు పనిచేసిన తర్వాత వీళ్ళలో మెటీరియల్ ఉందా లేదా, వీళ్ళు హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ ఉందా లేదా అన్నది వాళ్ళు జడ్జి చేయగలిగిన కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్. వెళ్ళిపోతున్నాను నిజంగా వెళ్ళిపోతున్నావా? శ్రీరామచంద్ర, ఇందులో అబద్ధం కూడానా? ఎందుకని వెళ్ళిపోతున్నావు? మళ్ళీ రైళ్లు నడుస్తున్నాయి కనుక. నేనంటే నీకు కొంచెం కూడా ఇది లేదా? ఇది లేదు, అది లేదు. అసలు మీరెవరో నేనెవరో. అంతేనంటావా? సరే వెళ్ళు. వెళ్ళిన తర్వాత నువ్వే బాధపడతావు. నేను బాధపడతానని మీరేం బాధపడనక్కర్లేదు. వెళ్ళొస్తాను. అంతే. అసలు నేను ఎవరు రమ్మన్నాను? ఎందుకు వచ్చావు? వచ్చి నేను ఎందుకు ఇలా చేశావు? నేనేం చేశానండి? ఏం చేశావో నీకు తెలియదా? తెలియదు. నీకేం తెలియదు. అభం శుభం తెలియని అమాయకుడి రెచ్చగొట్టి పిచ్చివాడి చేశావు. నా ఒంటరి జీవితంతో జంట కలిపి ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నావు. వెళ్ళు. నేనేమైపోతే నీకే. వెళ్ళు. ఏమండి? వెళ్తాన్నావుగా, వెళ్ళు. వెళ్ళనండి, వెళ్ళను. నిజమండి, మీ మనసు తెలుసుకోవడానికి ఇలా అన్నాను. జయప్రదంలో ఒక చిన్న బ్రేక్. శుభప్రదం, సుఖప్రదం, జయప్రదం. ఆ ఊహించి రాసుకున్న క్యారెక్టర్కి తగిన ఆర్టిస్ట్ దొరకలేదు. రాసిన తర్వాత డైలాగ్ చెప్పేది నేనే, చెప్పించేది నేనే. చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. శుభప్రదం, సుఖప్రదం, జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. దాసరి గారు ఎన్టీఆర్ గారితో చేసిన ఒక సినిమా పేరు చెప్పండి. JAY స్పేస్ 4 మీ ఆన్సర్ని టైప్ చేసి మాకు 54999616కి SMS చేయండి. కరెక్ట్గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు దాసరి గారు జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. శుభప్రదం, సుఖప్రదం, జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రద. గోరువెచ్చని సూర్యుడమ్మా, పొద్దు పొడుపులో వచ్చాడమ్మా, గుండెల్లో గుడిసె వేసి అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మా. ఇంత పెద్ద డైరెక్టర్గా ఇంత మంచి మంచి నటులతోటి, నటీమణులతోటి మీరు దర్శకత్వం వహించిన తర్వాత అసలు నటుడుగా ఎందుకు మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేయాలనుకున్నారు? వన్ ఆఫ్ ద స్ట్రీమ్ లైన్ ఒక ప్రొఫెషన్గా మిమ్మల్ని నటుడుగా కూడా ప్రజలు గుర్తిస్తుంటారు. అంటే నేను యాజ్ ఎ రైటర్ నేను కొన్ని కథలు అనుకున్నప్పుడు కొన్ని కథలకి లైక్ స్వర్గం నరకం ఉంది. స్వర్గం నరకం సినిమాలో ఆచార్య పాత్ర అందరూ కొత్త వాళ్ళని పెట్టాలనుకున్నాను. కానీ ఆచార్య పాత్రకి చాలా ట్రై చేసి చాలామందిని స్క్రీన్ టెస్ట్ చేసాం. చివరికి దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ పిక్చర్ అంతా కంప్లీట్ చేసినాం. ఆచార్య పాత్రకు మనిషి దొరకలా. చివరికి నేను ఏదైతే ఊహించి రాసుకున్నానో ఆ ఊహించి రాసుకున్న క్యారెక్టర్కి తగిన ఆర్టిస్ట్ దొరకలేదు. సో దాంతో నేనే వేయాల్సి వచ్చింది. సో అలా స్టార్ట్ అయిన తర్వాత ఎమ్మెల్యే ఏడుకొండలు కానీ, సూరిగాడు కానీ, బౌద్ధూరపాటసారి కానీ, సో ఇట్లా పోలీస్ వెంకటస్వామి కానీ, ఇట్లా సర్టన్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ వేయడానికి ఆల్టర్నేటివ్ లేడు. ఆల్టర్నేటివ్ లేనప్పుడు నేను వేశా. ఈ వేషానికి ఆల్టర్నేటివ్ ఉన్నాడు అనుకున్నప్పుడు ఏ రోజున నేను వేషం వేయలేదు. అందుకోసమే వేసిన క్యారెక్టర్స్, పేరు వచ్చిన పాత్రలు ఎక్కువ, చేసిన సినిమాలు నటుడిగా తక్కువ. ఈ దినాల్లో పిల్లకాయలకి సూసైడ్ చేసుకునేది ఫ్యాషన్ అయిపోయినదిరే. లవ్ ఫెయిల్ అయితే సూసైడే, పరీక్ష ఫెయిల్ అయితే సూసైడే, ఉద్యోగం దొరక్కపోతే సూసైడే. ఏమిరే సచ్చి ఏమిరే సాధిస్తారు మీరే? సాధించి సావండి. ఇన్ని క్యారెక్టర్స్ మీరు చేసినప్పుడు దాంట్లో మీకు గుర్తున్నటువంటిది, మీకు ఇష్టమైనటువంటి డైలాగ్ ఏదైనా ఉందా? అంటే ఇది
చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి డైలాగు నేను రాసుకున్న డైలాగే. నాకు నచ్చని డైలాగ్ అసలు నేను రాసే ప్రసక్తే లేదు. నచ్చితేనే కదా రాస్తాను. రాసిన తర్వాత డైలాగ్ చెప్పేది నేనే, చెప్పించేది నేనే. కాబట్టి దాని మోటివేషన్ అది నచ్చితేనే చేస్తాను. ఈ డైలాగ్ బాగుంది, ఈ సీన్లో ఈ సీన్ బాగలేదు అన్నది క్లియర్ కట్గా ఇది అని చెప్పలేము. బికాస్ ఐ లవ్ ఆల్ ది డైలాగ్స్, ఐ లవ్ ఆల్ ద స్క్రిప్ట్స్ నేను చేసినవన్నీ. నాలాగే ఏదో ఉద్యోగం చేసుకుంటాం అనుకున్నాను. కాదు, ఐఏఎస్, కలెక్టర్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలందరా మీ అమ్మ. వెతవన్నారా వెతవ, సన్యాసి వెతవ, పనికిరాని వెతవ, పనికి మళ్ళీ వెతవ, ముండ మోపి 35 మార్కులకి నీకు ఐపీఎస్ ఎలా వచ్చిందనుకున్నావురా? దాని విలువ 1,50,000 ఈ రోజు యాంటీ కరప్షన్ ఆఫీసర్ అని పట్టుకోవడానికి వచ్చావే, దాని ఖరీదు 1,50,000 లంచం. దాసరి గారితో జయప్రదం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మరిన్ని ముచ్చట్లతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దామా? డాక్టర్స్ డిక్లేర్డ్ ఇక ఆమె కష్టం, హోప్ లేదు అని చెప్పేశారు. అలాంటిది బ్రతికింది అంటే కేవలం 10 కుటుంబాలను ఆదుకున్న అదృష్టం, ఇవన్నీ కలిపి నా భార్యని కాపాడి. ఏ రోజుని నేను రాజకీయంలోకి రాలేదు. యూ కెన్ అండర్లైన్, రాలేదు. చిన్న కరెక్షన్ దీంట్లో. నేను ఇంతవరకు స్టార్స్ని ఎవరిని డైరెక్ట్ చేయలేదు. కాబట్టి ఇండస్ట్రీలో గ్రూప్స్ ఉన్నాయనే దాన్ని నేను ఏకీభవించను. రాజకీయాల్లో కష్టపడి పనిచేశాను, సినిమాల్లో ఇష్టపడి పనిచేస్తున్నాను. పాపారాయుడు, ఓ పాపారాయుడు, అవును పాపారాయుడిని చూడాలని కలగన్నావు కదరా, నేనే పాపారాయుడు. ఓ యు ఆర్ లుకింగ్ సో గ్రేట్. సెక్సియస్ట్ హీరోయిన్ ఎవరు? చాలా మంచి క్వశ్చన్. దీనికి సింపుల్గా ఒకే ఒక లైన్లో చెప్తాను. చెప్తారు స్వప్న ఎప్పుడు చెప్తావు? నా ప్రోగ్రామ్ కట్ చెప్పే పరిస్థితి ఉండదు. ఎన్నో ఎన్నో ఆశయాలు. బాగుందా? ఆర్టిస్టులు అట్రాక్ట్ అవుతారు, టెక్నీషియన్స్ అలర్ట్ అవుతారు, పరిసరాలు యాక్టివేట్ అవుతాయి. శ్రీదేవి గారు మీరు తప్పకుండా చూడాలి ఈ ప్రోగ్రామ్. శ్రీదేవి నేను తీసుకొచ్చిన ఆర్టిస్టే కదా, కాబట్టి రైట్ ప్రభావకుంటాను. చాలా మంది నా అభిమాన నటుడు నాగేశ్వరరావు గారు. అబద్ధాలు చెప్పాలంటే భాస్కర్ చెప్పాలి, నిజాలు చెప్పాలంటే ఆరోగ్యం.